హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఒక యువకుడికి రోడ్డుపై భారీ మొత్తంలో డబ్బులు దొరికాయి. ఆ యువకుడు దొరికిన డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ఆలోచించకుండా సహృదయంతో బాధితునికి చెందాలనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఇచ్చాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొల్లిపర మండల పరిధిలోని తూములూరు అడ్రోడ్ సెంటర్లో తూములూరు గ్రామానికి చెందిన విద్యార్థి మోదుగుల యశ్వంత్ రెడ్డికి కాలేజీ నుండి వస్తున్న క్రమంలో పెద్ద మొత్తంలో రోడ్డుపై డబ్బులు దొరికాయి. వీటిని ఎలాగైనా బాధితునికి చేర్చాలని భావించిన యశ్వంత్ రెడ్డి తూములూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల చేతికి అందజేశాడు. నగదును స్వాధీనం చేసుకున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వెంటనే కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్కు సమాచారం ఇచ్చి దొరికిన మొత్తం నగదును కొల్లిపర పోలీస్ స్టేషన్లో అందజేశారు. డబ్బులు పోగొట్టుకున్న బాధితునికి నగదు చేరేలా చూడాలన్నారు. కంప్లైంట్ తీసుకున్న ఏఎస్ఐ ప్రసాద్ సీసీ కెమెరాలు పరిశీలించి నిజమైన బాధితునికి డబ్బు అందేలా చేస్తామన్నారు. నగదును పోలీస్ స్టేషన్కు అందజేసిన వారిలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కట్టా శ్రీహరిరెడ్డి, కొల్లి కోటిరెడ్డి, వింత వేణుగోపాల్ రెడ్డి, కొండ కిషోర్ రెడ్డి, మాధవరెడ్డి, మానుకొండ రవిచంద్రారెడ్డి ఉన్నారు. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే కొల్లిపర పోలీసులను సంప్రదించి తమ వివరాలు తెలియజేసి నగదు తీసుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.